మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పార్టీని గట్టెక్కించేందుకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సరైన రాజకీయ వ్యూహకర్త కోసం ఆయన ముమ్మర వేట సాగిస్తున్నారు. పలువురు జాతీయ స్థాయి కన్సల్టెంట్లను సంప్రదించినా ఆశించిన ఫలితం దక్కకపోవడంతో తన పాత మిత్రుడు ప్రశాంత్ కిషోర్ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదుపుతుంది. సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాల్లో చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రశాంత్ కిషోర్ మళ్లీ జగన్కు వ్యూహకర్తగా పనిచేసేందుకు అంగీకరిస్తారా? పీకే మార్క్ వ్యూహాల ప్రతిపక్ష కూటమిని ఢీకొట్టి వైసీపీకి తిరిగి పునరుజ్జీవం పోయగలవా? ఈ స్టోరీలో చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తును తిరిగి నిర్మించుకునే పనిలో పడ్డారు. పార్టీని సంస్థాగతంగా వ్యూహాత్మకంగా బలోపేతం చేసేందుకు సరైన రాజకీయ వ్యూహకర్త కోసం ఆయన తీవ్ర అన్వేషణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో తన పాత సహచరుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను మళ్లీ తమ గూటికి రప్పించేందుకు వైసీపీ అధిష్టానం తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ప్రశాంత్ కిషోర్ అక్కడ తన పార్టీ ఉనికిని చాటుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. బీహార్ ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలేవీ గ్రౌండ్ లెవెల్లో ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి మళ్లీ తన పాత ప్రొఫెషన్ అయిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవతారం ఎత్తబోతున్నారన్న ప్రచారం జాతీయ స్థాయిలో బలంగా నడుస్తోంది. సరిగ్గా ఇదే అదునుగా భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీకేను సొంతం చేసుకునేందుకు తన దూతలను రంగంలోకి దించినట్లు వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత జగన్కు ఏ ఒక్క వ్యూహకర్త సరిగ్గా సెట్ కాలేదు. మొన్నటి ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టిన ఐపాక్ టీం ఆయనను ఘోర పరాజయం నుంచి గట్టెక్కించలేకపోయింది. కొత్తగా తెరపైకొస్తున్న వ్యూహకర్తలెవరూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలిని అర్థం చేసుకుని ఆయనను ఏమాత్రం సంతృప్తి పరచలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో చారిత్రక పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేని అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘోర పరాజయం నుంచి బయటపడి పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలేవీ ఒక కొలిక్కి రావడం లేదు. పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపి అధికార కూటమిపై పోరాడేందుకు ఒక బలమైన యాక్షన్ ప్లాన్ రూపొందించే వ్యూహకర్త వైసీపీకి ఎంత వెతికినా చిక్కడం లేదు. ఈ క్రమంలోనే గతంలో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త శంతను సింగ్ను వైసీపీ లైన్లోకి తెచ్చినట్లు ఒక దశలో జోరుగా ప్రచారం నడిచింది. ఆ తర్వాత కూడా పలువురు జాతీయ స్థాయి పొలిటికల్ కన్సల్టెంట్ల పేర్లు ప్రముఖంగా తెరపైకొచ్చాయి. అయితే వారెవరితోనూ వైసీపీ అధిష్టానానికి సత్సంబంధాలు కుదరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి, ఆయన పనితీరుకు, రాష్ట్రంలోని ప్రత్యేకమైన సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ఆ జాతీయ స్థాయి వ్యూహకర్తలు ఎవరూ ఇమడలేకపోతున్నారన్న వాస్తవం వైసీపీ పెద్దలకు స్పష్టంగా అర్థమైపోయింది. జాతీయ స్థాయి వ్యూహకర్తలు విఫలమవుతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా ఈషా సింగ్ అనే ఒక యువ వ్యూహకర్త పేరు ప్రముఖంగా తెరపైకొచ్చింది. గతంలో పలువురు రాజకీయ ప్రముఖులకు, జాతీయ నేతలకు సోషల్ మీడియా నిర్వహణ, పొలిటికల్ బ్రాండింగ్ విభాగాల్లో ఆమె అత్యంత సమర్థవంతంగా పనిచేసిన ట్రాక్ రికార్డుంది. ప్రస్తుతం ఆమె నేతృత్వంలోని ఒక ప్రత్యేక బృందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఒక కొత్త ఇమేజ్ ఇచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ప్రస్తుతం వైసీపీకి అందుబాటులో ఉన్న ఈ వ్యూహకర్తలు కేవలం సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఇమేజ్ బిల్డింగ్కు మాత్రమే పరిమితమవుతున్నారన్న పెను విమర్శ సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. ఆన్లైన్ ప్రచారాలు చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అధికార కూటమిని ధీటుగా ఢీకొట్టే ఒక బలమైన రాజకీయ అజెండాను, ప్రజలను కదిలించే నేరేటివ్ను సృష్టించడంలో వీరు పూర్తిగా విఫలమవుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. సోషల్ మీడియా లైక్లు, వ్యూస్ పార్టీకి ఓట్లుగా మారవన్న చేదు వాస్తవాన్ని పార్టీ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. కొత్తగా వచ్చిన కన్సల్టెంట్లు ఎవరూ పార్టీని నిలబెట్టే పరిస్థితి లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చివరకు తన పాత మిత్రుడు ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, ఓటర్ల నాడిని ప్రశాంత్ కిషోర్ అర్థం చేసుకున్నంత పక్కాగా మరే వ్యూహకర్త పసిగట్టలేరన్నది జగన్మోహన్ రెడ్డి నమ్మకం.
గతంలో జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర రూపకల్పన నుంచి నవరత్నాలు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం వరకు పీకే టీం అత్యంత పకడ్బందీగా పనిచేస్తుంది. ఆ వ్యూహాల ఫలితంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకుని బూత్ స్థాయి నుంచి పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయడంలో ప్రశాంత్ కిషోర్కున్న ఆ అపారమైన అనుభవమే ఇప్పుడు వైసీపీకి అత్యంత అవసరంగా మారింది. ఆ పాత మ్యాజిక్ను మళ్లీ రిపీట్ చేయాలనే ఏకైక లక్ష్యంతోనే వైసీపీ అధిష్టానం పీకేతో చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. రెండు 2019లో అఖండ విజయం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కు మధ్య అనూహ్యంగా గ్యాప్ పెరిగింది. పీకే వ్యూహాలతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ప్రచారాన్ని జగన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. కేవలం తన సొంత చరిష్మా, తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్తోనే తాను గెలిచానన్న భావన జగన్మోహన్ రెడ్డిలో బలంగా నాటుకుపోవడమే వారిద్దరి మధ్య విభేదాలకు దారితీసిందని అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ అహంకారపూరిత వాతావరణం నచ్చకే ప్రశాంత్ కిషోర్ వైసీపీ నుంచి శాశ్వతంగా బయటకు వెళ్లిపోయారన్న టాక్ ఉంది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుణ్ణి నిజం చేస్తూ ఇప్పుడు వైసీపీకి అత్యవసర పరిస్థితి ఏర్పడడంతో పాత పట్టింపులను పక్కన పెట్టి ప్రశాంత్ కిషోర్ను ఆశ్రయించారు. ఒకప్పుడు తన ప్రాధాన్యతను తగ్గించిన పార్టీనే ఇప్పుడు మళ్లీ తనను బతిమాలుకుంటున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వ్యూహకర్తగా వ్యవహరించేందుకు ఆయన అంగీకరిస్తారా లేదా అన్నది త్వరలోనే అధికారికంగా తేలనుంది.